61వ కీర్తన 4వ వచనం. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ప్రభు యొక్క గుడారంలో నివసించాలనే తన కోరికను కీర్తనకారుడు మరలా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరొక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క గుడారంలో ఎల్లప్పుడూ నివసించాలి అని అతడు కోరుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు మధ్యనున్న దేవుని గుడారంలో దేవుని సన్నిధి ప్రత్యక్షంగా ఉండేది. కాబట్టి కీర్తనకారుడు ఆ గుడారంలో నిరంతరము జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ గుడారం ఎక్కడ ఉన్నది? ప్రతి క్రైస్తవుడు తనలో ఒక గుడారాన్ని కడుతూ ఉన్నాడు. శత్రువు యొక్క శక్తినంతటి నుండి అతన్ని కాపాడు దేవుని వాక్యములోని అతని విశ్వాసము ఒక గుడారము. శత్రువు యొక్క శక్తి నుండి ఏది అతన్ని కాపాడుతుంది? ఈ గుడారం ఎప్పుడూ అతనితో వెళ్తూ ఉంటుంది. ఇశ్రాయేలీల యొక్క గుడారము దేవుని పద్ధతిని అనుసరించి కట్టబడింది మరియు అది వారితో ప్రయాణం చేసినది. ఇవ్వబడిన పద్ధతి ప్రకారము కట్టుటకు నిపుణత మరియు జ్ఞానము గల మనుషులను దేవుడు మోషేకు ఇచ్చాడు. గుడారములో దేవుని యొక్క నిబంధన మందసమున్నది. నీవు కట్టుచున్న గుడారము పద్ధతి ప్రకారము ఉండక లోపము గలదైనట్లయితే అక్కడ దేవుని సన్నిధి ఉండదు. నీ యవ్వన జీవితము దేవుని వాక్యమునకు అనుగుణంగా మలచబడుతూ ఉన్నదా? మనలో కొంతమంది దేవుని నుండి శ్రేష్టమైన వాటిని మరియు లోకము నుండి చాలా చెడ్డ వాటిని కోరుకుంటాము. అది ప్రమాదకరము. నీవు ఎట్లు వాటిని కలుపుతావు? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వ్యర్థమైన ప్రతిదాన్ని నీవు తీసివేస్తావు. వంతెనలకు ఉపయోగించు దూలములు 7 అంతల భారమును మోయగల విధంగా పరీక్షించబడతాయి. దేవుని వాక్యం అగ్నిలో 7 సార్లు పరీక్షించబడింది. నీవు ఈ వాక్యంతో గుడారమును కట్టవలసి ఉన్నావు. యాకోబు దేవుని దీవెనను మరియు మోసమును కోరుకున్నాడు. అయితే యాకోబు తండ్రి తన గుడారమును దేవుని వాక్యం యొక్క పద్ధతి ప్రకారం కట్టాడు. యాకోబు ఇంటి నుండి పారిపోవచ్చున్నప్పుడు అది వెంట వెళ్ళినది. అతడు నిద్రించినప్పుడు అది అతన్ని పూర్తిగా కప్పివేసింది. ఇది ప్రత్యక్షతకు సంబంధించిన ఒక గుడారం. ఆ రాత్రి యాకోబు నిచ్చెన పైభాగమున తన తండ్రి దేవునిని చూచాడు. అతడు దేవునిని మరియు లోకమును కోరుకున్నాడు కాబట్టి అది అతనికి అంతగా అర్థం కాలేదు. అయితే 20 సంవత్సరాల తరువాత పెనూయేలు యొద్ద అతడు కుటుంబము మరియు ఆస్తి కంటే ఎక్కువగా దేవుణ్ణి కోరుకున్నాడు. అప్పుడు దేవునితో పోరాడుట ప్రారంభమైనది మరియు నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను అనేది అతని ప్రార్థన. మీలో కొంతమంది దేవునిని మరియు లోకమును కలుపుచున్నారు. అది ప్రమాదకరం. నీవు పెనూయేలు యొద్దకు వచ్చినట్లయితే నీ చుట్టూ దేవుని చూస్తావు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నీవు ఒక గుడారమును కట్టావా? అది నిన్ను కప్పునా? ఆ గుడారము నీ పిల్లలను కూడా కప్పును అని అర్థము. మార్పు చెందని ప్రజలు మితిమీరిన లోకానుసారమైన ప్రేమలు కలిగి ఉంటారు. దైవభక్తి లేని యవన పురుషులు కూడా అదే విధంగా ఉంటారు. అది సాధారణంగా తప్పైన వ్యక్తి దిశలో ఉంటుంది. చివరకు అది వారిని నాశనము చేస్తుంది. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల సరైన ప్రేమను కలిగి ఉండాలి. వారి ప్రేమలో దిద్దుబాటు కూడా ఉండవలసి ఉన్నది. కృప మరియు సత్యము ద్వారా కట్టబడి నరకపు శక్తులన్నీ చొరబడలేని ఒక గుడారం ఉన్నది. సత్యము చాలా కఠినమైన విషయము మరియు చాలా విశాలమైన విషయం. 112వ కీర్తన మరియు 96వ కీర్తనలో దాన్ని గూర్చి నీవు చదవగలవు. వాక్యమునకు విధేయుడు ఒకచుండగా దానిలోని లోతును ఎంతో ఎక్కువగా నీవు చూస్తావు. ఈ లోతులు దేవుని యొక్క కొండ మీద ఇంకా ఎత్తునకు నిన్ను పిలుచుటను నీవు కనుగొంటావు. యేసుక్రీస్తు ద్వారా కృప మరియు సత్యములు వచ్చినవి. యాకోబు ఒక మోసగాడు మరియు ఒక అబద్ధికుడు అయినప్పటికీ దేవుని కృపను అతనిలో కూడా నీవు చూస్తావు. దేవుని కృప అతనిని మోసము మరియు అబద్ధము నుండి విమోచించింది. ప్రార్థించుట అనేది మన అవసరము. అయితే నీవెంతగా ప్రార్థించినను ఆయన కృపయే మనకు సహాయం చేయునని జ్ఞాపకముంచుకో. మనలను పైకెత్తున్నది ఆయన కృపయే. దేవుడు తన కృప ద్వారా మనకు నూతన దీవెనలను ఇస్తూ ఉంటాడు.